మట్టి అయితే ఇలాగ వేసుకున్నామండి బ్యాగ్లోది. చూసారా ఎత్వమ్స్, ఇవి మనకి రైతు నేస్తాలండి. మన మట్టి బాగా గుల్లగా ఉండడానికి ఇవి సమకూర్చుతాయి. మొక్కను కూడా బాగా పెంచుతాయి అన్నమాట. ఇందులోని కిచెన్ వేస్ట్ అన్నం అది కూడా కప్పాను. అందుకే ఈ ఎత్వన్స్కి కిచెన్ వేస్ట్ బాగా ఇష్టపడతాయి. చాలా ఎక్కువ ఉన్నాయి. వేరే కుండీల్లో వేద్దాము. అన్నీ ఈ కుండీలోనే ఉంచుతామనుకోండి వెళ్ళిపోతాయి, ఎక్కడికైనా కిందకి వెళ్ళిపోతాయి. హోల్స్ పెట్టాను కదా, హోల్స్లోంచి. ఇక్కడ హోలు కవ్వడిపోయింది. ఇందులో కూడా వేస్తామండి. ఇది పై క్యాపు. ఇప్పుడు ఇందులోనే వేస్తాను, గోధుమలు వేస్తాను. ఇక్కడ చూసారా, మనం ఈ బ్యాగ్లోదే మట్టి వంపాము. చిన్న హోల్ పెట్టుకొని తోటకూర వచ్చిందండి ఇక్కడ నుండి, ఈ హోల్లోంచి. చూసారా ఎంత బాగుందో. ఇది జాగ్రత్తగా తీసి వేస్తాను, ఎందుకంటే విత్తనాలు వస్తున్నాయి కదా సీడ్స్ కోసం. దీనికి ఇంకా కప్పాలి. కంపోస్ట్ వేసి ఇందులోని సగం గోధుమ గడ్డ వేస్తానండి. ఈ సూట్ కేస్ పై క్యాప్ ఇది. సగం గోధుమ గడ్డి, సగం ఏమన్నా మెంతులు వేద్దాము. మెంతుకూర కూడా బాగానే వస్తుందండి, వర్షాకాలం వచ్చింది కదా. వద్దు వద్దు అలా చేయకు జస్ట్, నుంచి అలా ఎందుకు. ఇటువైపు అయితే మెంతుకూర వేసాను. మట్టి ఇలా కప్పేసుకోవాలండి. ఇంక కొత్తిమీర కూడా ఇలాగే వేసుకోవాలి. పైన ఇలా మట్టి కప్పేసుకొని, మట్టి ఆల్రెడీ తడిగానే ఉందండి, వాటరింగ్ చేయను. పైగా చిన్న చిన్న చినుకులు కూడా పడుతున్నాయి. ఇంక వాటరింగ్ చేయను. ఇంకా వారం రోజుల్లో వచ్చేస్తుందండి మెంతికూర. 2 ఆకులు వస్తాయి వారం రోజులకి. ఇటువైపు అయితే గోధుమ గడ్డ వేద్దాము. ఇదిగో గోధుమలు తెచ్చుకున్నాను. ఉండు జస్ట్ తెలియక నేను వర్షంగా వేస్తున్నాను. వరుసగానా, లైన్గానా? ఎందుకు లైను? గోధుమ గడ్డి ఎందుకని అనుకుంటున్నారా? జ్యూస్ చేసుకోవడానికండి. మళ్ళీ మొక్కలు వచ్చాక చూపిస్తాను మీకు. ఓకే, చాలా బరువు ఉందండి క్యాప్. ప్లేస్ ఎక్కువ ఆక్రమించేస్తుంది. ఓకే ఓకే అండి, ఇదైతే నేను కంపోస్ట్ చేసి నింపుకోవాలి. ఇంత మట్టి అయితే మన దగ్గర ఉంది, కానీ ఒకసారి ఈ మట్టి వేసింది. ఇప్పుడు ఐడియా వచ్చింది. ఈ బ్యాగ్లో మట్టి ఉంది కదండి, ఇది కూడా కంపోస్ట్తో నింపుకున్నది. అప్పుడు
పాదులు వేసాము, ఇందులో బేరపాదు వేసాను, ఇది కూడా వేసేసుకున్నాము. బీరకాయ విత్తనాలు వేయాలి ఇందులోని. ఇగో చూసారా కర్రలాంటి వేస్తాను. అప్పుడు కంపోస్ట్ అయిపోయింది ఫుల్గానే. ఇది క్యాటరింగ్ కిచెన్ వేస్ట్ కాలీఫ్లవర్ కొమ్మలు ఉండే. ఇందులోని పాదు వేస్తే బాగా పెరుగుతుంది. ఇంకేటుంది ఒకసారి ఈ ధర్మకాల షీట్లో చూసారా ఎన్ని అడ్వాన్స్ ఉన్నాయో. ఇదిగోండి అడిగి వెళ్ళిపోతున్నాయి. పోయి చాలా పెద్ద పెద్దవి అయిపోయాయండి. చూసారా ఎన్ని ఎక్కువ ఉన్నాయా. అందుకేనండి మనకు మొక్కలు బాగా పెరుగుతాయి వీటి వల్లే. కంపోస్ట్ అది బాగా ఇస్తాం కదా. ఇంక ఈ కవర్లోనైతే అప్పుడు పాలకూర వేసామండి. ఎంత పాలకూర వచ్చిందో మనకి. ఇందులో కూడా చూడండి ఆ కవర్లోని ఎంత పెద్దది ఉందో, పాములాగా ఉంది. మట్టి కూడా చాలా మెత్తగా ఉందండి. ఈ సూట్ కేసులో అయితే నేను పాదులు వేస్తానండి. పాదు బీరపాదు వేస్తాను. బీరకాయ విత్తనాల కింద నన్ను తేవాలి. మొన్న బీరకాయ విత్తనం కిందన పడిపోయి కదండి కాయలోంచి, అవి వేస్ట్ అయిపోతుందని అక్కడ నిమ్మకాయ కుండీలో వేసాను. మొలకొచ్చింది చూసారా. జాగ్రత్తగా వేర్లు డిస్టర్బ్ అవ్వకుండా వేసేద్దాము. మనకి కోడం ఉంది కదండి, దువ్వొస్తుంది, అది జాగ్రత్తగా చూసుకోవాలి. చుట్టూ ఎక్కువ కుండీలు పెట్టేస్తాం అనుకోండి దూకుండా ఉంటుంది. గుడ్డు తొక్కలు కూడా వేసేస్తున్నాను. గుడ్డు తొక్కలు ఆమ్లెట్లు వేసుకుంటాం కదా, ఆమ్లెట్ వేసుకున్నప్పుడు ఇలా దాస్తానండి నేను. పెద్ద కుండీ కదా, కొంచెం ఎక్కువ గుడ్లు వేసుకోవాలి. కాల్షియం బాగా అందుతుందండి గుడ్డు తొక్కల వల్ల. ఓకే, ఇంక ఈ కుండీ ఎక్కడ పెట్టాలో చూడాలి. ఇంకా ఇక్కడ ఆ కుండీ ఇక్కడ ఉండేదండి, ఇది అక్కడ పెట్టేసుకొని ఈ సూట్ కేసు ఇక్కడ పెట్టాము. ఇంక మా జస్సు సహాయం తీసుకున్నాను, వీడియో తీయలేదు అందుకే. ఇంకా పాదు వేసాం కదా మనం, ఈ లోపలని మెంతికూర కూడా జల్లేసుకుందాము. ఒక లైన్లో గీసి మెంతులు కొంచెం నల్లగా ఉన్నాయి, వస్తే రావో చూడాలి. లైన్కి వెయ్యాలి. ఇంకా ధనియాలు కూడా వెయ్యాలండి. వేసవకాలం అయితే రావు కానీ ధనియాలు, కొత్తిమీర ఇంక ఇక్కడ ఉంది. బీరకాయ పాదు ఇక ఇక్కడ ఉంది. రాకపోయినా చూద్దాము, అది వచ్చి వేర్లు డిస్టర్బ్ చేయలేదు కాబట్టి వస్తుంది, బ్రతికేస్తుంది, పర్వాలేదు. ఇంకా విత్తనాలు ఉన్నాయిలేండి, బీరకాయ విత్తనాలు. మెంతులు అయితే మొత్తం వేస్తాను. కుండీ వేస్ట్ చేయకుండా బీరపాదు వచ్చి లోపల మెంతికూర వేసేస్తున్నానండి. ఓకే, ఇలా కప్పేసుకోవాలి, లేదంటే పడిపోద్ది కిందని. నేను 2 ఆకులు వచ్చాక తీసేస్తాను మెంతికూర, పప్పులో వేస్తాను. ఫుల్గా పెద్దది అయ్యే వరకు ఉంచునండి.
ఓకే, మట్టి తడిగానే ఉంది కాబట్టి వాటర్ వేయను. ఓకే అండి, వేస్తాను. మా సూట్ కేస్ ఎలాగుందో కామెంట్స్లో తెలియచేయండి. నాకు ఎప్పటి నుండో ఇలాంటి సూట్ కేస్ దొరికితే బాగుంది అనుకున్నాను. ఈ సూట్ కేస్కి పెద్ద హిస్టరీ ఉందండి. ఇది ఎప్పుడో మేము చిన్నప్పుడు మా అమ్మ నాన్న కాశీ వెళ్ళి తెచ్చారు. ఆ స్టోర్ రూమ్లో ఉంది ఇన్ని రోజులను వాడలేదు, కానీ మన మొక్కలకి యూజ్ అవుతుంది కదా అనేసి తీసుకొచ్చాను. అయిపోయింది, అందుకే వేస్తాను ఇప్పుడు మొక్కలు. సూట్ కేస్ ఎలా ఉందో కామెంట్స్లో తెలియచేయండి. ఇంకా నా ఐడియా బాగుందో లేదో చెప్పండి, ఇంకా ఏటేటి వేయాలనేది. ఆ పాదులు వేసాను అందులోని. ఇంకంతే అండి. వీడియోలు ఉందో కామెంట్స్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.